సార్ మరో కొంచెం చూసుకుంటే ఈ రోజుకి 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 1 yearలో సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దుల్లాగా ముందుకెళ్ళిపోతున్నాయి అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కలిసి పెట్టినటువంటి ప్రెస్ మీట్ యొక్క సారాంశం. పవన్ కళ్యాణ్ రెడ్డి పురంధేశ్వరం ఇంక 1 year అయింది కదా, కూటమి ప్రభుత్వం కదా, కష్టపడి తెచ్చింది మా పవన్ కళ్యాణ్ కదా. అధికారంలోకి రావడానికి కూటమి తర్వాత వచ్చిన తర్వాత బోడిమాల అదే కనిపిస్తుంది కదా. మరి అక్కడ అలా బీజేపీ వాళ్ళు అంటే పోయి వదిలే మేనిఫెస్టో ముట్టుకోరాలు సరిపోయింది. మరి పవన్ కళ్యాణ్ రెడ్డి ఉండాలి కదా, మరి లేకుండా వీళ్ళిద్దరు నాన్న బాబు కలిసి చెప్పేస్తే పని అయిపోద్దా? సరే, జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఒక అన్నం ఉంది, ఇద్దరు కలిసి కూర్చున్న దాంట్లో మీనింగ్ ఏంది? మూడో వాడు ఏడేమో ప్రశ్న. సరే, ఇద్దరు కూర్చున్నారు, ఏడు చెప్పారు ఇవాళ అమ్మ ఒడి పోనీ జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కడి నవ్వాలని చేశారు, మీరు ఇది నొక్కలేపారు ఏంటంటే కాలేజ్ అడ్మిషన్ చూసి అటెండెన్స్ చూసి లిస్ట్ చూసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ తీరుస్తారా? ఇవి వేసినవి కూడా క్లారిటీ లేదనా దాని మీనింగ్? అసలు ఏటి వేసారండి? ఏటి వేసారంటే లెక్కలైతే చెప్పారు. ఏటి చెప్పారు ఇవన్నీ? ఇవాళ చూడలేదు మీరు? ఇవన్నీ సచివాలయాల్లో లిస్టులు ఎడతారట, తర్వాత అడ్మిషన్లు అన్నీ అయిన తర్వాత అప్పుడు ఇస్తారట. అడ్మిషన్లు అవుతూ ఉన్న వాళ్ళు అడ్మిషన్లు అయిన తర్వాత వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారట. వాళ్ళకు కూడా ఈ మంత్ ఎండ్ వరకు టైం ఇచ్చారట. ఈ అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్ పడిపోతారు. అప్లై చేసుకోవాలా? స్టాటిస్టిక్స్ లేవా? మరి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి ఇంత లిస్ట్ పెట్టారు కదా సార్. నేను అంటుంది అదే సార్, అప్లై చేసుకున్న లిస్టు కన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా. అడిగి వాళ్ళు పాలిటెక్నిక్ లో రాకపోవచ్చు, లేదా ఇంజనీరింగ్ లో రావచ్చు, అయితే బిఏ జాయిన్ అవుతారు కదా, అవ్వాలి కదా, లేదా బీఎస్సీ జాయిన్ అవుతారు కదా, ఫిజిక్స్ సైన్స్ కెమిస్ట్రీ ఏదో పట్టారు. ఇంటర్ వరకే వెళ్ళాలనుకున్నాం, 10th అయిపోయి ఇంటర్కి ఏదో గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఏదో ఒకటి చెప్పలు పడి చదువుతారు కదా. ఇవన్నీ లిస్టులు లేకుండా ఎలా ఉంది? స్కూల్ లిస్ట్ ఉంటుంది, కాలేజ్ లిస్టులు ఉంటాయి, పాస్ అయిన లిస్ట్ ఉంటుంది, ఇవన్నీ డేటాలు లేకుండా ఈ ప్రభుత్వం అట్లీస్ట్ ఆ డేటా కూడా చెప్పలేదు వాళ్ళు. గతంలో వీళ్ళు ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు మేము 20 లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నాము, గతంలో వాళ్ళు 5,700 ఇచ్చారు, ఇప్పుడు మేము 8,700 ఇస్తున్నాము, వాళ్ళకి మాకు డిఫరెన్స్ అది. సేమ్ గ్యాస్ బండల్ లెక్కనే ఉంటుంది. సంవత్సరం 3 సిలిండర్లని చిన్నపిల్లలు చేసి ఒక సిలిండర్ ఇచ్చారు సంవత్సరం పాటు. ఇచ్చి ఏడు చెప్పారు, పై కేసు గారితో బడ్జెట్ ఇచ్చినప్పుడు 45 రోజులు ఇచ్చేస్తాం, 90 రోజులు ఇస్తాం, లెక్క తేల్చిన లెక్క ఇప్పటికీ లెక్కలు లేవు కదా, లేవు. సో అలాగే ఉంటుంది ఇది కూడా. గోడ మీద చంద్రబాబు గారు సముద్రం కెరటాల ముందు అందరినీ 6 కోట్ల ప్రజలు నిలబెట్టి ఇది మంచి ప్రభుత్వం రాయించింది. కెరటం వచ్చింది, సిరిగిపోయింది, మళ్ళీ రాయించింది. ఇది ఆవుయాచనలో దిద్దుకుంటూ ఉన్నారు వాళ్ళు, మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. రెండో లేని కెరటాలు గేట్ చేసినట్టు మన వాళ్ళు తెలివిన వాళ్ళు కదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మట్టి దెబ్బ కట్టారు. సార్ కెరటం వచ్చినాయి ఇక్కడ రాదురా, నెక్స్ట్ చెప్పండి సార్ అన్నారు. నెక్స్ట్ చెప్పండి అంటే సంక్షేమాలన్నీ ఇచ్చారు అనగానే అక్కడ ఏటి ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ అడుక్కుంటే ఫస్ట్ పెన్షన్లు ఇచ్చారు అన్నారు. పెన్షన్లు అయితే ఇచ్చారు కదా, మిగిలినవి ఏమంటే అమ్మఒడి ఈరోజు పెట్ట కదా, నెక్స్ట్ ఇంకేటి ఇవాళ పెట్ట కదా కదా, బట్టన్ అయితే నొక్కలే, నెలల తర్వాత ఏంటి అవుతుందో మరి రాజువాడు మంత్రి అవడం దేవుడికి తెలియదు. రెండోది ఆడపిల్లలందరికీ నిధి అన్నారు, 15,000 చెప్పడం 18,000 సంవత్సరం. రైతులు కూడా వేస్తారట, ఏంటి రైతులు కూడా వేస్తారట. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దిక్కుదేమం లేదు, ఈ ప్రభుత్వం 20,000 రూపాయలు తీసేయాలి. బడ్జెట్ ఎలాగేసిందండి మన మార్చి బడ్జెట్ ఈ నెల సార్ మీరు మాట రైతులకి 20,000 రూపాయలు ప్రాతిపదిక మీద గత బడ్జెట్ లో మన పైవల్ కేశవర్ సార్ పెట్టిన బడ్జెట్ లో ఎలకేషన్ ఏమైనా చెప్పారా? లేదు. మరి లేకుండా ఏంటి తెచ్చి ఇచ్చేస్తారు. అసలు సంపద లేదని ఆయన చెప్తారు, చివరిలో చెప్పాలి మనకి సంపద సృష్టిస్తామని చెప్పిన కానీ సంపద ఏంటి తెలియదు. గత ప్రభుత్వం పెట్టిన కంపెనీలని మేమని నరేంద్ర మోడీ జనవరిలో తీరిక లేదని చెప్పి మొన్న వచ్చి ఓపెనింగ్ చేసింది, ఓపెనింగే పిఠాపురంలో 100 పడకల హాస్పిటల్కి రాయేశారు. ఇలాగే రాయలు వేసి మాకు అభివృద్ధి అంటే మేమేటి చెప్పాలి? సంపద ఎక్కడి నుంచి వస్తుంది? జీడిపి, జిఎస్టీ, ఈ మూడు ఎలాగున్నాయి? లడాఖ్తో పోటీ పడుతున్నాం. మన తర్వాత లడాఖ్ ఉంది, మన పైన మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. మొన్న జిఎస్టీ వసూలు లాస్ట్ మంత్ అయితే 2,000 కోట్లు, ఇంకా తక్కువ అట. ఈ డబ్బులు లేని దగ్గర యాడ్ తెచ్చేస్తారు మీరు. వాళ్ళు చెప్పింది కదా, 160 కోట్లు తీసుకొచ్చారు. విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకోటి లేదు. విద్యకు సంబంధించిన విషయంలో 66,000 మంది రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,000 మంది పోయారు, పాస్ అయ్యారు. వాళ్ళ మీద ఎక్స్ప్లెనేషన్ ఏది? ఉపాధ్యాయుల్ని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే మాన్యువల్ చేస్తాం, తేల్చుకుని చేస్తాం. నేను పరిస్థితుల్లో ఇవాళ నుంచి అకాడమిక్ ఇయర్ స్కూల్ తెరిచేపడ్డాయి. ఏడు చేస్తున్నారు వీళ్ళు? 3 అన్నారు, లేదు. నిరుద్యోగ వృత్తి చెప్పక్కర్లేదు. మరి పెన్షన్ అయితే 1,000 రూపాయలు లాస్ట్ మంత్ కూడా ఎఫెక్ట్ చేసి ఇచ్చారు కదా. మరి నిరుద్యోగ వృత్తి అల్లప్పుడు మీరు 2019 నుంచి 2024 లాస్ట్ 3 నెలలు ఇచ్చిండ్రు. ఆ 4 సంవత్సరాల్లో 9 నెలల బాకీ ఉంది. ఇది కాక మళ్ళీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అయినా నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం పడ్డే కలిపి ఏమైనా ఇస్తారా ఒక్కొక్కరికి? తల్లికి వందనం కూడా లాస్ట్ ఇయర్ కూడా కలిపి వేయాలి కదా. ఎందుకంటే మీరు పెన్షన్ అలాగే వేసారు కదా, మా ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. సంపద సృష్టిస్తాం, నాకు వదిలేండి, మీకు ఎందుకు ప్రభుత్వం నాకు ఏమన్నా మీరే చెప్పారు. సంవత్సరం అయిపోయింది, మళ్ళీ మాకే సేవలు చెప్పమంటారు మీరు వచ్చి.
అది ఎలా కుదురుతుంది? సృష్టి మిమ్మల్ని జత కట్టించినోడు, మీ మీద మాకందరికి భరోసా కల్పించాడు పవన్ కళ్యాణ్. ఏదైనా కేంద్రం మెడలో వచ్చేసి ప్రత్యేక హోదా తెస్తామని జగన్మోహన్ రెడ్డి రీట్లు ఈయన చెప్పాడు. ఏదైనా కేంద్రం నుంచి సిప్లేసి నేను తెచ్చేస్తాను, నాకు నరేంద్ర మోడీ మంచి మిత్రుడు, అమిత్ షా నా మిత్రుడు, ఇవన్నీ చెప్పింది ఆయనే కదా. మరి ఏదైనా ఆయన కూర్చోపెట్టలేదు ఇవాళ. అలా బీజేపీ అంటే మేనిఫెస్టో ముట్టుకోలేదు. నాకు తెలియదు, ఇది నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని. మరి ఈ నీడి అది మరి ఎగేసుకొని పోగేసుకుని మేనిఫెస్టో అని మాదే అన్నాడు కదా ఆయన. మరి వాళ్ళు ఎందుకు లీడ్ అయినా? ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ లో లేరు, లోకేష్ గారు కూడా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేకపోతే ఇది వేరే విషయం. లోకేష్ గారు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు? పూర్వం దేశం ఇది కూటమి ప్రభుత్వమే కదా. సంవత్సరం పాలన ముగ్గురికి వెళ్ళి మనం ఉద్ధరించారు కదా. వైద్య శాఖ మంత్రి మళ్ళీ అయినే కదా, పర్యాటక శాఖ మంత్రి ప్లస్ ఇవన్నీ వీళ్ళే కదా. మరి వీళ్ళందరిది కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉన్నదే కదా, సంక్షేమాలకు చెప్పింది అంతే కదా. మరి ఆరోగ్యం అంటే ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వలేదు 6,800 కోట్లు. మరి సత్యసారి